2026వ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది? గ్రహాలు అనుకూలమా ప్రతికూలమా? ఏ గ్రహాలు యోగిస్తాయి? ఏ గ్రహాల ప్రభావం వలన యోగం అవయోగం కలుగుతుందనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. నవగ్రహాలలో శుభకరుడైనటువంటి గురువు మిథున రాశిలో వక్రగతిన సంచారం చేస్తూ మార్చి 14వ తారీఖు వరకు ఉంటాడు. ఈ సమయంలో జనవరి నుంచి మార్చి 14వ తారీఖు వరకు నూతన వ్యక్తుల యొక్క పరిచయం జరుగుతుంది. చేసేటువంటి చిన్న చిన్న ప్రయత్నాల్లో మీకు వెసులుబాటు కలిగి పనులు సాఫీగా జరుగుతుంటాయి. కొన్ని ప్రయత్నాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా కొద్దిపాటి ధైర్యము కష్టముతో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. కానీ మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తూ అర్ధాష్టమ గురు ప్రభావము అలాగే జన్మశని ప్రభావం కూడా తోడై ఉన్నటువంటి కారణం చేత ప్రతి పని యందు కూడాను ఆసక్తి లేకపోవడము, గృహంలో కంటే బయట ఎక్కువగా గడపాల్సినటువంటి పరిస్థితి రావడం, చికాకులతో కూడుకున్నటువంటి జీవనము, ముఖ్యంగా ధనము ఖర్చు అయిపోతూ ఉండడం, మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా చుట్టుపక్కల వాతావరణం ఉండడం, ఇవన్నీ వాటికంతటవే గ్రహాల యొక్క ప్రభావం వల్ల మీకు జరుగుతూ ఉంటుంటాయి. మీకు తెలియకుండానే సమస్యల వలయంలో ఆ 2 నెలల పాటు చిక్కుకొని ఉంటారు. తదనంతరం జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటారు. ఇది చక్కటి యోగ కాలముగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. శుభకార్యాలలో మీకు మీ హస్తం ఉంటుంది. అన్ని విధాలుగా మీకు శుభం జరుగుతుంది. ఆఖరి 2 నెలలు నవంబర్ డిసెంబర్ నెలలు మాత్రం అనుకూలంగా కాదు. ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రుణగ్రస్తులవుతారు. రుణదాతలు మళ్ళీ తిరిగి డబ్బుని పొందలేకపోతారు. అంటే మీరు ఇచ్చిన డబ్బుని తిరిగి పొందలేకపోతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక శని జూలై 26 వరకు రాశిలోనే జన్మశని ప్రభావము, అలాగే జూలై 26 తర్వాత వక్రస్థితి చేత వ్యయభావ ఫలితాలను కూడా పొందడం. ఈ సంవత్సరం అంతా కూడాను శని అనుకూలము కాదు.